హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో కొత్త వారం మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 8లో అప్పుడే 3 వారాలు ముగియడంతో ముగ్గురు సభ్యులు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఇదిలా ఉంటే 3వ వారం ఎలిమినేషన్ పూర్తి కాగానే బిగ్ బాస్ 4వ వారం నామినేషన్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్. ఇక హౌస్లో 4th వీక్ నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాగానే నామినేషన్స్లో హౌస్మేట్స్ రెచ్చిపోయారు. నువ్వు తప్పు చేశావు అంటే నువ్వు తప్పు చేశావు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒకానొక సమయంలో బిగ్ బాస్ మధ్యలో వచ్చి మీరు అర్థవంతమైన ఆర్గ్యుమెంట్ చేయండి అంటూ చెప్పాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ ఏ రేంజ్లో జరిగాయో. నామినేషన్ ప్రాసెస్లో భాగంగా నిఖిల్ సోనియాను నామినేట్ చేయడం జరిగింది. ఇది ఎవరూ ఊహించలేదు. కనీసం సోనియా కూడా కలలో కూడా ఊహించి ఉండదు నిఖిల్ తనని నామినేట్ చేస్తాడని. అయితే నామినేట్ చేసిన తర్వాత నిఖిల్ చెప్పిన రీజన్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. రీజన్ చెప్తూ సోనియా, నువ్వు నా ఫ్రెండ్ కదా, నేను ఏదైనా తప్పు చేస్తే సైలెంట్గా వచ్చి నాతో చెప్పాలి, ఆ తప్పును నేను సరిదిద్దుకుంటాను. కానీ అందరి ముందు అరిచి నన్ను వెధవను చేశావు, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను, ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. అలాగే నేను నీకు రెడ్ ఎగ్ ఇచ్చింది కూడా నువ్వు చీఫ్ అవుతావేమో అని. కానీ నువ్వు టాస్క్లో ఓడిపోయావు, నీలో స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, అనవసరపు మాటలు తగ్గించుకో అంటూ సోనియాపై రెచ్చిపోయాడు నిఖిల్. దీంతో సోనియా కాసేపు అయోమయంలో పడిపోయింది. కాసేపటి తర్వాత తన ఆర్గ్యుమెంట్ను స్టార్ట్ చేసి, నిఖిల్ నువ్వు తప్పు చేసి నేను దాన్ని అందరి ముందు చెప్పాను అంటూ నన్ను నామినేట్ చేస్తున్నావు చూడు, అది నాకు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు నామినేట్ చేసినందుకు కాదు, చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు. నేను నీ నామినేషన్ ఒప్పుకోను అంటూ చెప్పింది సోనియా. అయితే నిఖిల్ మాత్రం మరోసారి నువ్వు నీ ఆట ఆడుకో సోనియా, పక్కనోడి ఆట వాళ్ళు ఆడుకోగలరు అంటూ సోనియాకి సూటిగా చెప్పడంతో సోనియా ముఖం మొత్తం మాడిపోయింది అని చెప్పవచ్చు. బయట ఆడియన్స్ కూడా సోనియా గురించి ఇది అనుకుంటున్నారు. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ ఆలస్యంగా అయినా నిఖిల్ అన్న కళ్ళు తెరిచాడు, లేకపోతే బ్రతుకు బస్టాండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిఖిల్ సోనియాను నామినేట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.